మావోయిస్టు విప్లవోద్యమాన్ని 2 దశాబ్దాల పాటుగా నడిపిన హిడ్మా రాజే దంపతుల అధ్యయనం ముగిసిపోయింది. వేలాది మంది ఆదివాసీల కన్నీళ్ల మధ్య హిడ్మా రాజక్కల యొక్క అంతిమ యాత్ర అందరినీ కంటతడి పెట్టించింది. ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి హిడ్మా భార్య రాజే అలియాస్ రాజక్క పేరు వినిపించింది. అయితే 2 దశాబ్దాల విప్లవోద్యమంలో తన వ్యక్తిగత జీవితం, భార్య వివరాల్ని ఎక్కడ కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా హిడ్మా చాలా గోప్యంగా ఉంచాడు. చివరికి మారేడుమిల్లి అడవుల్లో నవంబర్ 18వ తేదీన జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కూడా వారి ప్రయాణాన్ని ముగించేశారు. చితి వరకు కూడా కలిసే నడిచారు ఈ హిడ్మా రాజక్క దంపతులు. అసలు ఎలా కలిశారు, వీరి మధ్య అసలు ప్రేమ ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. వీరిద్దరిది రెవల్యూషన్ మధ్య పుట్టిన ప్రేమ, అంటే ఒక విప్లవోద్యమం మధ్యలో పుట్టినటువంటి ప్రేమ. విప్లవం బాటే వీళ్ళ ఎజెండా, విప్లవం బాటే వీళ్ళ అజెండా, అన్నీ కూడా ఆ విప్లవం బాట మధ్యలో నుంచి పుట్టినవే. విద్రోహం, తుపాకుల మోతల మధ్య, రక్తపాతం మధ్య నిండినటువంటి బస్తర్ అడవుల్లో మొలకెత్తింది ఈ అనుబంధమైనటువంటి ఒక మావోయిస్టుల ప్రేమ. సో ఈ ప్రేమకి అనుబంధంగా పెద్ద ఎత్తున మావోయిస్ట్ విప్లవ ఉద్యమాలు కూడా పుట్టాయి. సుక్మా జిల్లాకు చెందినటువంటి హిడ్మన్న, వీరాపురం గ్రామానికి చెందినటువంటి రాజక్క బాలల దళంలో ముందుగా చేరారు. అంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి ఆ దళంలో చేరారు. అయితే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ తొలి ప్లాటూన్లో వీరిద్దరూ సభ్యులుగా తొలిసారిగా కలిసి నడిచారట. బాలలకు సంబంధించిన దళంలో, ఆ తర్వాత ప్లాటూన్లో కూడా సభ్యులుగా వీరిద్దరు కలిసి నడిచారట. 5వ తరగతి వరకే అటు హిడ్మా చదువుకున్నారు, కానీ ఇతర భాషలపైన చాలా పట్టు పెంచుకున్నారు ఆయన. ఆ భాషలు మాట్లాడడంలో, ఆ భాషల్ని రాయడంలో కూడా. అయితే హై స్కూల్ విద్యను పూర్తి చేసిన తర్వాత రాజక్కతో మొదటిసారిగా ఆయనకి పరిచయం ఏర్పడింది. ఇద్దరిలో కూడా పెద్ద ఎత్తున వారి యొక్క దేహ దారుఢ్యం కానివ్వండి, ఎత్తు, బలం, చురుకుదనం అన్నీ కూడా రిజంబుల్గా ఉండేవట. అంటే ఇద్దరికి కూడా సమానంగా ఉండేదట. ఇద్దరు కూడా ఒక రకంగా ఒకేలా కనిపించేవారట. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే 2007లో రాజక్కకు హిడ్మా లవ్ లెటర్ రాశాడట. మొదటిసారిగా వాళ్ళు లెటర్ రాసుకుని ఎప్పుడట అంటే 2007లో రాజక్కకి హిడ్మా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక లెటర్ రాశాడట. అయితే హిడ్మా రాసినటువంటి ఆ లవ్ లెటర్ను రాజక్క తిరస్కరించింది, పట్టించుకోలేదు. తనకి విప్లవోద్యమంలో తన వెంట నడిచిన ఆయన అటువంటి భావాజాలంతో ఉన్న ఇద్దరు దేహదారుఢ్యం ప్రకారంగా బలం, ఎత్తు అన్ని రకాలుగా ఓకేగా ఉన్నా, అన్ని రకాలుగా సరిసమానంగా ఉన్న రాజక్క హిడ్మా రాసిన లవ్ లెటర్ని తిరస్కరించిందట. అయితే హిడ్మా నిరాశ పడకుండా, పట్టు వదలకుండా తనని ప్రేమిస్తూనే ఉన్నాడట. ఆ రకంగా తనని వివాహం చేసుకోవడం కోసం, తన ప్రేమను పొందడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడట. తన ప్రేమను వివిధ రూపాల్లో ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ వచ్చేవాడట ఈ హిడ్మా. రాజక్కతో కలిసి నడిచేవాడట. సుమారు 2 ఏళ్ల తర్వాత హిడ్మా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, పచ్చ జెండా ఊపింది రాజక్క. అయితే వీరిద్దరి విషయంలో పార్టీ పెద్దలకు తెలియడంతో వారి అనుమతితోనే అదే అడవిలో ఇద్దరు ఒకటయ్యారు. అటు పార్టీ నిర్ణయించి, పార్టీ ఆదేశానుసారం పార్టీకి తెలియడంతో వారిద్దరు ఒకరికొకరు ఇష్టపడిపోయారు. కాబట్టి పార్టీలోనే పెళ్లి జరిగింది కూడా. అయితే పెళ్లి తర్వాత అడవిపై ఆధిపత్యం కోసం హిడ్మా, రాజే నిరంతరం గస్తీ నిర్వహించేవారు. అడవిపై పట్టు సాధించాలి. ఆ సమయంలో క్యాపిటలిస్టిక్ ప్రభుత్వాలు, క్యాపిటలిస్టిక్ కంపెనీలు వచ్చి ఎక్కడ అడవిని మొత్తాన్ని ధ్వంసం చేస్తాయని చెప్పి అడవిపై పూర్తిగా పట్టు సాధించాలి. ఇటు అన్నల్లో అడవి బాటలో తమ నాయకత్వం ముందుకుండాలి. ఆ తర్వాత బయట కూడా తమకు ఎటువంటి హాని జరగకుండా అడవిని రక్షించే బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పి ఇద్దరు నిశ్చయించుకున్నారు. అప్పటి వరకు ఐఈడీలతోనే అంబుష్లు పన్నుతూ ముందుకు సాగినటువంటి గెరిల్లా దళాలకు హిడ్మా కొత్త వ్యూహాలు నేర్పించాడు. ఐఈడీలు అమర్చి భద్రతా బలగాలని ఏ రకంగా ఉచ్చులోకి దింపడంలో హిడ్మా నైపుణ్యం కలిగిన వ్యక్తిగా ఆయన ఇవన్నిటిని కూడా నేర్పించాడట దళానికి. ఎవరి ఊహలకు ఆయన వ్యూహరచన అందేది కాదట, ఎవరిని కూడా పట్టించుకునేవాడు కాదట. తన వ్యూహాన్ని రచించాలనుకున్నప్పుడు తప్పకుండా అది ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్లడమే తన ఎజెండాగా ఉండేదట. అయితే జీరామ్ ఘాట్, భూర్కాపాల్ ఘటనల తర్వాత దేశంలోనే అత్యంత ప్రమాదకర నక్సలైట్ హిడ్మా ఈ రకంగా పేరు పొందాడు. సో అత్యంత ప్రమాదకరమైన నక్సలైట్గా హిడ్మాకి పేరు వచ్చింది. హిడ్మా వ్యూహ ఆచరణతో కొద్ది సమయంలోనే కేంద్ర కమిటీ దృష్టిలో పడ్డాడు. ఆయన నాలెడ్జ్, ఆయన పెట్టినటువంటి బాంబ్ ఎక్స్పర్ట్,
ఆ తర్వాత ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, పోలీసులను ఎలా బోర్డీ కొట్టించాలి, ఎలా తమ ఉచ్చులోకి దింపాలని రకంగా అన్ని వ్యూహాలతో ఆయన ఒక ప్రమాదకర నక్సలైట్గానే కాకుండా అటు కొద్ది సమయంలోనే కేంద్ర కమిటీ దృష్టిలో పడ్డాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ అతి పిన్న వయస్కుడైనటువంటి సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీలో హిడ్మా స్థానం దక్కించుకొని అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డులోకి ఎక్కాడు. అయితే భార్య రాజే గురించి సమాచారం తన ఆచూకీ దొరకకుండా సంచరిస్తూనే వ్యూహాత్మక మెరుపుదాడులు రచించాడట. మరోవైపు రాజక్క కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో కీలక నాయకురాలుగా ఎదిగింది. ఆపరేషన్ కగార్తో దండకారణ్యంలో పరిస్థితులు మరి కంప్లీట్గా నిర్బంధం పెరిగింది. దీంతో హిడ్మా తన ఆనవాలు దాచుకుంటూ తన భార్య వివరాలను కూడా బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత మొదటిసారిగా బస్తర్ అడవులు విడిచి భార్యతో కలిసి ఏపీలోని మారేడుమిల అడవులోకి ప్రవేశించాడు. అనంతరం నవంబర్ 18వ తేదీన తెల్లవారుజామున ఆపరేషన్ సంభవ్ పేరిట రహస్య ఆపరేషన్ చేపట్టి హిడ్మా అతని భార్య రాజేతో సహా మరికొంతమందిని కూడా ఒకే సంఘటనలో ఎన్కౌంటర్ చేసి హతమార్చారు భద్రతా బలగాలు. చివరి క్షణాల్లో భార్య మాట హిడ్మా వినలేదు. లొంగిపోదామని భార్య పలుమార్లు చెప్పినా, అటు హిడ్మా తల్లి నుంచి కూడా అనేక సార్లు లెటర్లు లేఖల ద్వారా వచ్చినా, బహిరంగంగా తన తల్లి కూడా రా హిడ్మా జనజీవన స్రవంతిలో కలిసిపో అని చెప్పినా కూడా ఆయన అటు ఎవ్వరి మాట వినిపించుకోలేదట. అయితే కుటుంబం సంతానం అన్నది వద్దే వద్దని విప్లవానికి జీవితాన్ని అంకితం చేశారు ఇద్దరు కూడా. చివరకు ఒకే చితిపై బూడిదయ్యారు. విప్లవం తిరుగుబాటు రక్తపాతమైనటువంటి బస్తర్ నేలపై మొలకెత్తిన ప్రేమ చివరికి వాటి మధ్య ముగిసింది. ఈ ఇద్దరు విప్లవోద్యమంలో నడిచినటువంటి ఆ బాటలు విప్లవోద్యమంలోనే వారి ప్రేమ చిగురించింది. విప్లవోద్యమంలోనే వారి ప్రేమ అంతిమమైంది, అస్తమించింది కూడా. చిగురించింది అక్కడే, ఉదయించింది అక్కడే, అస్తమించింది అక్కడే, పూర్తిగా అంతమైంది కూడా అక్కడే. వీరి ప్రేమ కేవలం మీకు అర్థమవడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. సో వీరిద్దరి ప్రేమ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.